డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ రెండవ విభాగం కింద ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ అయితే 2018లోనే లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా చాలామంది ఈ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ను అయితే యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ 5 లక్షల వరకు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ని ద్వితీయ మరియు తృతీయ హాస్పిటల్లో ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటో ఈ వీడియోలో ఒకసారి అయితే చూద్దాం. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ కింద రెండవ విభాగం ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా PMJAY అని అందరికీ తెలుసు. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్లోని రాంచీలో గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ ప్రారంభించడం అయితే జరిగింది. ఆయుష్మాన్ భారత్ PMJAY ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకం. ఇది భారత జనాభాలో అట్టడుగున ఉన్న 40% మంది పేద మరియు దుర్బల కుటుంబాలకు సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులు, 12 కోట్లకు పైగా పేద మరియు దుర్బల కుటుంబాలకు సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులు ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రుల్లో చేరడానికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల ఆరోగ్య కవరేజీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. చేర్చబడిన కుటుంబాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు వరుసగా సామాజిక ఆర్థిక కుల గణన 2011 యొక్క నికారణ ప్రకారం వృత్తిపరమైన ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి. PMJAYని గతంలో జాతీయ ఆరోగ్య రక్షణ పథకం NHPS అని పిలిచేవారు. దీనికి ముందు పేరు మార్చారు. ఇది 2008లో ప్రారంభించబడింది. అప్పటి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన RSBYని విలీనం చేసింది. అందువల్ల PMJAY కింద పేర్కొన్న కవరేజీలో RSBYలోనే కవర్ చేయబడిన కానీ SECC 2011 డేటాబేస్ లేని కుటుంబాలు కూడా ఇందులో ఉన్నాయి. PMJAYను పూర్తిగా ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తుంది. PMJAY యొక్క ముఖ్య లక్షణాలు. PMJAY అనేది ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చి ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం. ఇది భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఎంపానలైజ్డ్ ఆసుపత్రుల్లో ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రుల్లో చేరడానికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల కవర్ను అందిస్తుంది. 12 కోట్లకు పైగా పేద మరియు దుర్బల కుటుంబాలకు అంటే సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులు ఈ ప్రయోజనాలకు అర్హులు. PMJAY లబ్ధిదారునికి సేవా కేంద్రాల్లో అంటే ఆసుపత్రిలో ఆరోగ్య సంరక్షణ సేవలను నగదు రహితంగా అందిస్తుంది. అంటే ఎటువంటి అమౌంట్ కూడా మనం పే చేయకుండానే నగదు రహిత చికిత్సను అయితే ఆసుపత్రిలో అందజేయడం అయితే జరుగుతుంది. ఈ స్కీమ్ కింద 12 కోట్లకు పైగా పేద మరియు దుర్బల కుటుంబాలకు ఈ ప్రయోజనాలకు అర్హులు. PMJAY లబ్ధిదారునికి ఆరోగ్య సంరక్షణ సేవల కింద నగదు రహితంగా అందిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 6 కోట్ల మంది భారతీయులు పేదరికం నెట్టే వైద్య చికిత్సపై విపత్కర వ్యయాన్ని తగ్గించడంలో సహాయం చేయడానికి PMJAY సంకల్పించింది. అంటే ఒక చిన్న కుటుంబం ఏదైనా ఆరోగ్య సమస్యలు హాస్పిటల్కి వెళ్తే వాడిని ఈ హాస్పిటల్ బిల్ రూపంలో పేద రూపంలో అయిపోకుండా ఈ PMJAY స్కీమ్ ద్వారా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉపయోగపడుతుంది. ఇది ఆసుపత్రిలో చేరడానికి ముందు 3 రోజుల వరకు మరియు ఆసుపత్రిలో చేరిన తరువాత 15 రోజుల వరకు రోగ నిర్ధారణ మరియు మందుల వంటి ఖర్చులను కవర్ చేస్తుంది. అంటే హాస్పిటల్ చేరకంటే ముందు 3 రోజుల వరకు, చేరిన తర్వాత 15 రోజుల వరకు కూడా రోగ నిర్ధారణ మరియు మందుల వంటి ఖర్చులను ఈ స్కీమ్లో కవర్ చేయడం అయితే జరుగుతుంది. కుటుంబ పరిమాణం, వయస్సు లేదా లింగంపై ఎటువంటి పరిమితి కూడా లేదు. దీనికి పేద ప్రజలు ఉంటే చాలు, ప్రతి ఒక్కరు కూడా అర్హులే. ముందుగా ఉన్న అన్ని పరిస్థితులు మొదటి రోజు నుండే కవర్ చేయబడతాయి. ఈ పథకం యొక్క ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. అంటే లబ్ధిదారుడు భారతదేశంలోని ఏదైనా ఎంపానలైజ్డ్ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించి నగదు రహిత చికిత్స పొందవచ్చు. సేవల్లో దాదాపు 1929 విధానాలు ఉన్నాయి. ఇవి చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను కవర్ చేస్తాయి. వీటిలో మందులు, సామాగ్రి, రోగ నిర్ధారణ సేవలు, వైద్యుల ఫీజులు, గది ఛార్జీలు, సర్జను ఛార్జీలు, OT మరియు ICU ఛార్జీలు మొదలైనవి ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రులతో సమానంగా ఆరోగ్య సంరక్షణ సేవలకు తిరిగి చెల్లించబడుతుంది. PMJAY కింద బెనిఫిట్ కవర్. భారతదేశంలో ప్రభుత్వ నిధులతో పనిచేసే వివిధ ఆరోగ్య బీమా పథకాల కింద బెనిఫిట్ కవర్ ఎల్లప్పుడూ వివిధ రాష్ట్రాల్లో ప్రతి కుటుంబానికి 30,000 నుండి 3 లక్షల వరకు వార్షిక కవర్ గరిష్ట సీలింగ్ పరిమితిపై నిర్మించబడింది. ఇది విచ్ఛిన్నమైన వ్యవస్థను సృష్టించింది.
పీఎంజేఏవై జాబితా చేయబడిన ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ పరిస్థితుల కోసం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు నగదు రహిత కవర్ను అందిస్తుంది. ఈ పథకం కింద కవర్ చికిత్స యొక్క క్రింది భాగాల్లో అయ్యే అన్ని ఖర్చులను కలిగి ఉంటుంది. అవి ఏంటంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు, ఆసుపత్రిలో చేరడానికి ముందు ఔషధం మరియు వైద్య వినియోగ వస్తువులు, నాన్ ఇంటెన్సివ్ మరియు ఇంటెన్సివ్ కేర్ సేవలు, రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాల పరీక్షలు, వైద్య ఇంప్లిమెంటేషన్ సేవలు, వసతి ప్రయోజనాలు, ఆహార సేవలు, చికిత్స సమయంలో తలెత్తే సమయంలో, ఆసుపత్రిలో చేరిన తర్వాత 15 రోజుల వరకు తదుపరి సంరక్షణ, ఇటువంటి అన్నింటికి కూడా ఈ 5 లక్షల రూపాయల కవర్ను అయితే అందజేయడం అయితే జరుగుతుంది. 5 లక్షల ప్రయోజనాలు కుటుంబ ఫ్లోటర్ ప్రాతిపదికన ఉంటాయి. అంటే దీన్ని కుటుంబంలోని ఒకరు లేదా అందరూ ఉపయోగించుకోవచ్చు. అంటే మీ కుటుంబంలో 4-5 ఉన్నట్లయితే ఒక వ్యక్తి 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం హెల్త్ కవర్ను తీసుకుంటే అదే సంవత్సరంలో ఇంకో పర్సన్ ఇంకో 1,00,000 తీసుకోవచ్చు, 1,50,000 తీసుకోవాలి. కుటుంబం మొత్తం అందరికి కలిపి 5 లక్షల రూపాయలు హెల్త్ కవర్ను అయితే పీఎంజేఏవై స్కీమ్ కింద అయితే అందుబాటు. పీఎంజేఏవై కుటుంబ పరిమాణం లేదా సభ్యుల వయసుపై ఎటువంటి పరిమితి లేని విధంగా రూపొందించబడింది. వయసు బట్టి ఎటువంటి సంబంధము లేదు, పరిమాణం కూడా లేదు. కుటుంబంలో ఆ కార్డులో ఎంతమంది ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా అందరికీ కలిపి 5 లక్షల రూపాయలు ఆ ఒక్క సంవత్సరానికి అందించబడి జరుగుతుంది. అదనంగా ముందుగా ఉన్న వ్యాధులు మొదటి రోజు నుండే కవర్ చేయబడతాయి. అంటే మీకు ఈ వ్యాధి రాకముందు ఇంకేమైనా వ్యాధులు ఉన్నా ముందుగానే కవర్ చేయడం జరుగుతుంది. దీని అర్థం పీఎంజేఏవై పరిధిలోకి రాకముందు ఏదైనా వైద్య పరిస్థితితో బాధపడుతున్న అర్హత ఉన్న వ్యక్తి ఇప్పుడు వారు చేరిన రోజు నుండి ఈ పథకం కింద ఆ వైద్య పరిస్థితులన్నిటికీ చికిత్స పొందగలరు. అంతే ఫ్రెండ్స్, 5 లక్షల రూపాయల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అయితే ఈ స్కీమ్ ద్వారా అయితే మీరు పొందవచ్చు. ఇదే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ యొక్క ముఖ్యాంశాలు. మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.